గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ మీకు జూబ్లీస్ లో బాగా గుర్తుండిపోయిన సంగతి ఎందుకంటే మీరు 2 స్టేట్లకు సంబంధించిన వాళ్ళు చూశారు కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లింగోటం రామ్ అని మన ఇక్కడ మన కృష్ణానగర్ దాంట్లో జరిగింది ఒకటి సంఘటన ఇంపార్టెంట్ మర్డర్ కేసు. అంటే ఏసీపీ కంటే నాకు నేనే సూపర్వైజర్ ఆఫీసర్ కాబట్టి నైట్ నేను అప్పుడే ఇంటికి వెళ్ళిన తర్వాత 11 o'clock నాకు కాల్ వచ్చింది, ఒక మర్డర్ జరిగింది మన ఇక్కడ కృష్ణానగర్లో. అక్కడ వాళ్ళు అరౌండ్ అందులో ఒక అతను ఆ రాము అతన్ని ఒక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రకారమే బయట నుంచి వచ్చి అటాక్ చేసి దాదాపు అందులో 14 మంది అక్యూలు ఇన్వాల్వ్ అయ్యారు. అతన్ని అంటే భయంకరంగా అతన్ని పెనిస్ కూడా కట్ చేస్తారు అందులో ఆ కేసులో. అంతే అందులో ఆ కోపం ఉంది అతను. దాదాపు ఆయన బాడీ మీద నాకు తెలిసి ఒక 140-142 ఉన్నాయి కత్తిపోట్లు. అది అంత భయంకరంగా చంపడం. ఎందుకంటే అంత కసి అతనికి ఏంటంటే యాక్చువల్గా అతను ఒక లేడీకి ఇష్టపడతాడు అతను, రామ్ అని అతను. ఇందులో ఉన్న నేరస్తుడికి కూడా ఒక అతనికి అదే లేడీతో సంబంధం ఉందని. అతను ఒక అక్యూడు. ఇంకొక అక్యూడ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్కడ మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో సైబరాబాద్ లిమిట్స్లో అతను ఈ రాము అని ఇంకా వాళ్ళకి వేరే గ్యాంగ్, అతను వేరే స్టేట్ అంటే ఆంధ్ర నుంచి ఉన్నారు అక్యూడ్, మన విజయనగరం నుంచి ఉన్నారు, తర్వాత వెస్ట్ గోదావరి నుంచి కూడా ఉన్నారు అందులో పార్టిసిపేట్ అక్యూడ్లు. వీళ్ళందరూ అక్కడ తాడాట అని ఒక ఆట ఆడతారు గేమ్ అక్కడ. అలా ఆ గేమ్ ఆడినప్పుడు వీళ్ళందరూ మామూలు గేములు వసూలు చేసుకుంటుంటారు అక్కడ ఆ తాడాట ఆడినప్పుడు. అక్కడ ఆ విషయంలో వాళ్ళు డిస్ప్యూట్ అయ్యి ఈ రామ్ అని అతను వాడిని బాగా కొట్టిండు. అంటే ఆల్మోస్ట్ వాడు డెత్ అవుతుండే అందులో ఉన్న ఒక అక్యూడు. అది అతను వాడు మనసులో పెట్టుకున్నాడు, నా బాడీ అంతా డ్యామేజ్ చేసి నా ప్రొఫెషన్ ఏదైతే తాడాట ఉంటుందో మన అక్కడ ఆడకుండా రైవలరీ తోటి ఎలగొట్టిండు. అవన్నీ మనసులో పెట్టుకుని అతను ఎట్లా ఆయన చంపాలని గత 3-4 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తాడు. ఇతను కూడా వీళ్ళందరూ ఆ లేడీ ఇంటికి వచ్చేటోళ్ళు సోకాళ్ళుగా రివీల్ చేయడం. కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లయినా అతను చంపాలని ప్లాన్ వేసుకుంటారు. ఇతనికి అవసరం కలిపింది అమ్మాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. కలిపిన తర్వాత అతను ఒకరోజు ఇంటికి అంటే అతను ఎప్పుడు వచ్చినాక ఒక 4-5 నెంబర్ పెట్టుకొని వస్తాడు. లేడీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి సింగిల్గా వచ్చినారు. జనరల్గా అతను మర్డర్ చేసే అవకాశం వాళ్ళకి దొరకట్లేదు. ఇతనికి ఉన్న వీక్నెస్ ఇది ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చింది కాబట్టి ఆ రోజు సింగిల్గా వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా చాలా ప్లాన్గా వస్తారు. అంటే 15 మంది అంటే నాట్ ఎ జూబ్, ఎందుకంటే జూబ్లీస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంతమంది వచ్చి అటాక్ చేసి కాబట్టి మనం ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిందో ఇమీడియట్గా వచ్చేసి మనం వాళ్ళ ఎటు అటు పారిపోతారు. మనం సైంటిఫిక్గా ఆ నైటే మనం పికప్ చేయడం జరిగింది మెయిన్ అక్యూల్ని. 5 o'clock లోపల పికప్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళకి తర్వాత దొరికాడండి. మెయిన్ అసలు సాధారణంగా కింద వాళ్ళు దొరుకుతారు కదా, పైన దొరకడు కదా. దొరికింది మాకు. మా ప్రయత్నంతో మా ఇన్స్పెక్టర్ ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ ఉండే అప్పుడు శ్రీనివాస్ అని ప్రజెంట్ ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా. అతను తర్వాత జూబ్లీస్లో కూడా ఇంకొక ఇన్స్పెక్టర్ ఉన్నాడు వెంకటేశ్వర రెడ్డి అని ప్రజెంట్ ఉన్నాడు అతను. వీళ్ళిద్దరిని టీమ్స్ వైజ్ చేసి పంపిస్తే మేము టెక్నికల్గా ఇవన్నీ రివీల్ చేస్తాను. టెక్నికల్ పని చేస్తే వాళ్ళు లక్కీగా దొరికారు. మాకు కూడా అప్రిసియేషన్ వచ్చింది. అంటే ఇమీడియట్గా విత్-ఇన్ 13-14 అవర్స్లోనే మేము పికప్ చేసాం. అంటే మర్డర్ అయిన ఒక 5-6 గంటల్లోనే పికప్ చేయడం జరిగింది. మెయిన్ ప్రధాన నిందితులు పికప్ చేసి కేసు కోర్టులో ఉందా నడుస్తుంది ఇప్పుడు, ట్రయల్ నడుస్తుంది. ఇంకేం గుర్తున్నాడు సార్? కానీ జూబ్లీస్లో ఒక కేసులో ఒకటి పిలిచారనుకోండి, బాగా ప్రెజర్ వచ్చింది అన్నది కేసే ఉందా? అట్లే ఉంది కానీ వస్తుంది, మనం చెప్తే కన్విన్స్ అవుతారు. అట్లే ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది కానీ మనం కూడా వాళ్ళకి తిరిగి చెప్తే ప్రజలు అవుతాయి. కానీ ఎక్కువ పబ్బులు అని ఉంటాయి కదండి, పబ్బుల్లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవైపు పబ్బుల నుంచి డబ్బులు వస్తున్న ఆరోపణలు ఉంటాయి, పబ్బులు పట్టుకోలేదని మీ ఆఫీసర్ల అక్షంతలు ఉంటాయి, పబ్బుల్లో గొడవలు అవుతుంటాయి. ఇదంతా ఎలాగండి, ఆ కల్చర్ని ఎలాగ మీరు అడ్జస్ట్ అయ్యారు? లేదు, మా పైన ఆఫీసర్స్ కూడా స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది. మాతో పాటు టాస్క్ ఫోర్స్ ఉంటుంది. మా సిపి గారు కానీ మా డీసీపీ గారు కానీ వీళ్ళందరూ మానిటరింగ్ చేస్తుంటారు. ఆ టైమింగ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ టైమింగ్స్. మనం మామూలుగా ఫ్రైడే సాటర్డే 1 o'clock దాకా, మామూలు మిగతా రోజుల్లో మనం సండే 12 o'clock ఉంటుంది.
ఆ టైమింగ్ స్ట్రిక్ట్ అన్ని బంద్ చేశారు, అట్లా ఏం లేదు. స్ట్రిక్ట్గా వాడికి ప్రజెంట్ కాన్సెల్ పోతాడు, కొన్ని పబ్బులు కొంతమందికి ఇస్తాం. కానీ అప్పుడులో ఉన్న పబ్బుల్లో టైం నడకపోవడం వల్ల డబ్బుల కోసం ఆశించే ఒక ఇన్స్పెక్టర్ కూడా దొరుకుతారు, సస్పెండ్ అవుతారు కదా. అది మాకంటే ముందు అది జరిగింది. అది జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే అట్లాంటిది ఏం లేదు సంఘటన. అది సిన్సియర్గా అన్ని పబ్బులు బంద్ చేయటం, టైమింగ్స్ బంద్ చేయటం, మనకి పెద్ద సంఘటనలు కూడా ఏం జరగలేవు నాకు తెలిసి అయితే. మరి ఎక్కువ కాలం పనిచేయకుండా మరి ట్రాఫిక్ ఎందుకు వచ్చారు? ఎక్కువ అంటే మా డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ అనేది సర్వసాధారణం. కానీ 2 years చేయలేదు కదా మీరు? చేయలేదు, మనకి ఇది ఇచ్చారు కాబట్టి ఇది చేస్తున్నాం ఇప్పుడు అంతే. సార్ ఆల్మోస్ట్ 1 year గా వచ్చింది ఇది కూడా. లాండ్ అండ్ ట్రాఫిక్ వచ్చారు. అవును, పంజగుట్ట. ఇక్కడ కూడా మీకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్గా పంజాగుట్ట అంటారు చాలా మంది. పంజాగుట్ట అంటే ఇది ట్రాఫిక్ వెస్ట్. ఇది వెస్ట్ అంటే మనకి వెస్ట్ జోన్ మొత్తం వస్తుంది. కూర్చోటం మటుకు మేము పంజాగుట్టలో ఉంటాం. ఓకే. ఈ ట్రాఫిక్ దీంట్లో నాకు వచ్చి దృష్టి ఎస్ఆర్ నగర్ మీకు ఐడియా ఉంటుంది, పంజాగుట్ట ఉంటుంది, బంజారా హిల్స్ ఉంటుంది, జూబ్లీ హిల్స్ ఉంటుంది. సార్ ఈ 4 కూడా సిటీకి పెద్ద హెడేక్ అండ్ పోలీస్ స్టేషన్లు. ఎక్కడ ఏ మూవ్మెంట్ సిటీలో జరగాలి ఈ 4 పోలీస్ లిమిట్స్ లో ముఖ్యంగా పంజాగుట్ట. ఒకవైపు వివిఐపి మూవ్మెంట్ ఉంటుంది, ఒక పబ్లిక్ ఉంటుంది, ఇంకా పీక్ స్టేజ్ లో అసలు చెప్పలేని బాధ ఉంటుంది. ఒకసారి ఒక జామ్ అయిందంటే 2-3 కిలోమీటర్లు ఈజీగా ఆగిపోతుంది. ఎలాంటి దీన్ని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ? మెయిన్ నేను ఫస్ట్ మీకు అడిగాను, మీకు పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? ఉన్నది, హైదరాబాద్లో ఉన్నది. నేను వేరే సిటీస్ కూడా నాకు ఐడియా ఉన్నది, తిరిగాను. మనం అనుకుంటాం కానీ హైదరాబాద్లో మంచిగా ఉన్నది. ఇంతకుముందు మా సిపి ఆనంద్ సార్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ థింగ్, ఎందుకంటే ఆ సార్కి ట్రాఫిక్ మీద చాలా, ఆయన ట్రాఫిక్ లో 4 years చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అవగాహన ఉంది. మాకు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తారు. అదేవిధంగా మా ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ గారు, అదేవిధంగా ప్రజెంట్ డీసీపీ గారు రాహుల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా టీం వర్క్. మాకు ఏదన్నా సజెషన్స్ తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి, మీకు వాళ్ళ సుపీరియర్స్ ఎలాంటి గైడెన్స్ ఇచ్చినా మీరు ఇంప్లిమెంట్ చేసినా పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మీరేం చేయగలరు? ఉన్నది, అట్లేం లేదు. పబ్లిక్ సపోర్టు కూడా ఉన్నది. ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చాలా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇంతకుముందు కొన్ని విషయాలు, ఇప్పుడు రైనీ సీజన్ చాలా డేంజర్. మిగతా సీజన్ల కంటే కూడా రైనీ సీజన్ తీసుకుందామండి. వర్షం పడిందంటే ముందు నిమ్స్ జామ్ అవుతుంది. అవును, మీకు పెద్ద ప్యాక్ అనిపిస్తుంది. మరి ఎలా దాన్ని కంట్రోల్ చేస్తారు? అవును, ఈ మధ్య గారు మన ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కొంత ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనకి నిమ్స్ దగ్గర మీరు అన్నారు కదా, ఆ కేసీపీ అని ఉంటుంది, అదే రాజ్భవన్ ముందు ఉంటుంది. అవి పెద్ద, ఇప్పుడు సీఎం సార్ రావడం వచ్చిన తర్వాత అవి చూసి అక్కడ వాటర్ హెవీగా వచ్చిన తర్వాత అంతా దానికి ఏం చేసిన కనెక్టివిటీ పెద్ద మీకు తెలియదు, చాలామంది తెలియదు. అది ఇప్పుడు నెక్స్ట్ రైనీ సీజన్లో అట్లా అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే సంపు కట్టారు, చాలా పెద్ద హెవీ సంపులు కట్టారు మీ కేసీపీ కింద అండర్ గ్రౌండ్ కట్టి, వర్షం నీరంతా వచ్చి అది కనెక్టివిటీ అయ్యి మళ్ళీ హుస్సేన్ సాగర్ పోయేటట్టు అండర్ గ్రౌండ్ పైపులు కూడా వేయడం జరిగింది. తర్వాత సెక్రటరీ దగ్గర కట్టారు. అయితే ఈ సంవత్సరం ప్రాబ్లం ఉండదు అంటున్నారు. అది అమీర్పేట కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళక ఈఎస్ఎస్ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అమీర్పేట మనకి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట మీరు అన్నది కరెక్ట్, అది యూసుఫ్ కూడా వచ్చేది ఉంది కదా, అది మైత్రివనం దగ్గర కూడా మనకి అవుతుంది. అక్కడ మైత్రివనం కన్నా ముందు మీకు అమీర్పేట బస్ స్టాండ్ దాటిన తర్వాత ఒకటి ఉంటుందండి. అమీర్పేట అంటే టువర్డ్స్ మీరు ఎర్రగడ్డ వైపు అన్నారా, ఇటు అమీర్పేట నుంచి పంజాగుట్ట వైపు? పంజాగుట్ట వైపు. మీకు అక్కడ అది మేజర్ ఏముండదు, తొందరనే పోతే మన కింద అడి కూడా లిటిల్ బిట్ కట్టారు సంపులు. అక్కడ కూడా మైత్రివనం దగ్గర కూడా మనకి హర్ష మెస్ అవన్నీ ఉంటాయి. అక్కడ కూడా మనం కింద లిటిల్ బిట్ సంపులు కట్టారు. ఇప్పుడు ఏది వచ్చిన తర్వాత హోల్స్ తీసి అవి, అంటే టైం పడుతుంది కానీ బట్ అప్ టు అంత ఇష్యూ ఉండకపోతే అనుకుంటాను నేను. మన నెక్స్ట్ రైనీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సార్ వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు, మరి ఎలా? అంటే మనకి హైదరాబాద్ అనేది ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ తీసుకోండి, అక్కడ పార్కింగ్ అంతా రోడ్డు మీద ఉంటుంది, సెల్లార్లో ఉన్న పార్కింగ్ ఉంటుంది. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం అడుగుతారు రిపోర్ట్. మీరు అన్నట్టు హైదరాబాద్ అనేది ఎప్పుడు అప్రతిహతంగా పెరిగిపోతుంది సిటీ అనేది. మనకి సైబరాబాద్ కనెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూబ్లీస్ నుంచి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మెజారిటీ వెహికల్స్ మనకి అటు వెళ్తున్నాయి. ఇది కనెక్టివిటీ సైబరాబాద్కి హైదరాబాద్కి. మీరు అన్నట్టు హైదరాబాద్లో క్రక్స్ ఇదే, ఈ 4 PS లిమిట్సే. ఏది ఎస్ఆర్ నగర్ కానీ జూబ్లీ కానీ పంజాగుట్ట. అంటే విఐపి మూవ్మెంట్, మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా ఇటే వస్తారు, రాజ్భవన్కి వస్తారు, ప్రెసిడెంట్ గారు వచ్చినా ఇక్కడికి వచ్చారు. నేను ఇవన్నీ చేసిన బందోబస్తులు మేము. తర్వాత సీఎం గారిది రెగ్యులర్గా మూవ్మెంట్ ఉంటుంది, గవర్నర్ గారు ఉంటుంది. అవి కాక కూడా వేరే స్టేట్ సీఎంస్ కూడా వస్తారు రిగార్డింగ్ హాస్పిటల్స్
వాటి మీద మీరు అన్నట్టు హబ్ ఇది చాలా హబ్ అవును. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఎప్పుడు మనం స్టాఫ్ని అప్రమత్తం కూస్తాం మేము. ఈ సిగ్నల్స్ కూడా మనం మీరు అన్నట్టు స్టాప్ లైన్స్, తర్వాత ఈ ఓవర్ స్పీడింగ్, తర్వాత సిగ్నల్ జంపింగ్, వీటన్నిటి మీద కూడా మనం రెగ్యులర్గా వాచ్ పెడుతున్నాం, ఫైన్స్ వేస్తున్నాం. పబ్లిక్ కూడా అవేర్నెస్ కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో మనకి ఈ విఐపి మూమెంట్స్లో కూడా అప్పటి లెక్క పాత రోజుల లెక్క మనం ఆపుతాం. ఈ సీఎం గారు వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా సిపి గారు చెప్పడం జరిగింది, విఐపీస్ ఎవరు కూడా అంటే అంతకుముందు మొత్తం కంప్లీట్ ఆపేది, అలా కాకుండా ఇప్పుడు సెమీ గ్రీన్ చేస్తున్నాం. కొన్ని వెహికల్స్ ఉంటూనే ఉంటాయి వాళ్ళ రూట్లో కూడా. ఇది ఓన్లీ ఈవెన్ సీఎం గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, ఇది సెమీ గ్రీన్లో వెళ్తాం, నేను నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు అనేది వచ్చింది. అందుకని మినిమైజ్ చేసి మనం 1.5 minutes 2 minutes కంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు. ఆపోజిట్లో కూడా ట్రాఫిక్ నడుపుతున్నాం మీరు అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే అంతకుముందు విఐపి వస్తుందంటే ఆపోజిట్ కూడా ఆపేది. సీఎం గారు ఇప్పుడు జూబ్లీస్ లో సీఎం గారు పాస్ అయ్యారు అనుకోండి, ఇంత ముందు ఏముండదు, జూబ్లీస్ పాస్ అయితే పంజగొట్ట క్రాస్ అయ్యే వరకు, టైల్ పంజగొట్ట వచ్చే వరకు ట్రాఫిక్ ఆపేది. ఇప్పుడు ఎక్కడ ఆపుతున్నారు, ఎన్ని కిలోమీటర్ ఆపుతారు, ఎన్ని కిలోమీటర్ దానికి ఓపెన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం సీఎం గారు జూబ్లీ చెక్ పోస్ట్ పాస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతాను మీకు. సీఎం గారు అక్కడ లెఫ్ట్ అయింది అనుకోండి, ఇక్కడ జూబ్లీస్ లో రెసిడెన్స్ దగ్గర అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, దాన్ని ఆపుతాం. జస్ట్ ఆయన 45 జంక్షన్ ర్యాంక్లో అది రిలీజ్ చేసేస్తాం. అతను 45 జంక్షన్ నుంచి సీఎం సార్ కాన్వాయ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెక్ పోస్ట్ వచ్చింది అనుకో, ఆ 45 రిలీజ్ చేస్తాం బ్యాక్ ఏమంటే జస్ట్ చెక్ పోస్ట్ నుంచి అతను ఎన్టీఆర్ భవన్ రాంగ్లోనే కాన్వాయ్ మేము మళ్ళీ ఇది ఇక్కడ ఎన్టీఆర్ భవన్ రాకముందు పంజగొట్ట వరకు ఆపుతారా, ఎన్టీఆర్ భవన్ వరకు ఆపుతారా? ఎన్టీఆర్ భవన్ వరకు అంటే ఒక్కొక్క జంక్షన్ ఆపుతున్నాం. 4-5 జంక్షన్ ఎగ్జాక్ట్లీ 4-5 జంక్షన్లు నాకు తెలిసి ఒక 10-15 నిమిషాలు ఆపేది. ఇప్పుడు నాట్ 1.5 minutes 2 minutes అంతే. అది కూడా జంక్షన్ టు జంక్షన్. సీఎం గారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు బాగా ఎందుకంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆపటం వల్ల మినిమైజ్ చేయాలి. అవసరమైతే నేను ట్రాఫిక్లో కూడా పోతాను ఒక్కోసారి. సార్ మమ్మల్ని ఎప్పుడైనా ట్రాఫిక్లో వెహికల్స్ వచ్చినా కానీ సీఎం గారు అది